సముద్రం బస్టాండ్ రోడ్లో గల పాత బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ భవనంలో ఓసీ జాగ్ కార్యాలయాన్ని బుధవారం ఓసీ సంఘాల నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓసీ జాగ్ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 11న హనంకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సాయంత్రం 3 గంటలకు ఓసీల సింహ గర్జనను నిర్వహించనున్నామని, ఈ సింహ గర్జనలో ఓసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓసీల డిమాండ్లు పరిష్కారమే లక్ష్యంగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసీ జాగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, కోశాధికారి నడివెల్లి వెంకటేశ్వరరావు, వివిధ ఓసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి వెనుమ వైశ్య బ్రాహ్మణ అమ్మ మాట్లాడి అందరం ఐక్యమై ఓసీ జేఏసీగా ఏర్పడి ఈ ఓసీ జేఏసీకి ముఖ్యంగా ఓసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఆ హక్కుల సాధన కొరకు జనవరి 11వ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల సాయంత్రం 3 గంటలకు ఓసీ సింహగర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 1,00,000 మందిని సమీకరించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. అట్లాగే టెట్ మార్కులలో మాకు ఓసీలకు 90 మార్కులు అయితేనే ఎలిజిబుల్ అనేటువంటి దాన్ని కుతంత్రాలు చేశారు. కాబట్టి దాన్ని 70 మార్కుల వరకు సడలించాలనేటువంటిది ఆ డిమాండ్లో ఒక భాగంగా పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఏదైతే ఉద్యోగ అర్హత మార్కులలో కూడా మిగతా వాళ్లకు మా ఓసీ బిడ్డలకు చాలా తేడాలు ఉన్నాయి. మా వాళ్ళు 30% వస్తేనే 30 సంవత్సరాలు ఉంటేనే ఎలిజిబుల్, మిగతా వాళ్లకు 45 సంవత్సరాలు అంటే ఎలిజిబుల్ అనేటువంటి పద్ధతిని పెట్టారు. లేదు, ఉద్యోగానికి అర్హత అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉండాలనేటువంటిది కూడా ఆ డిమాండ్లో ఒక భాగంగా పెట్టడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మేము అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి ఈడబ్ల్యూఎస్ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాజ్యాంగాన్ని సవరించి మా అగ్రకుల